హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్. సో షార్ట్ వీడియోలో భాగంగా ఈరోజు క్వశ్చన్ చూసినట్టయితే విచ్ స్టైల్ ఆఫ్ పెయింటింగ్స్ వర్ క్రియేటెడ్ బై కాపు రాజయ్య, అంటే ఏ స్టైల్లో కాపు రాజయ్య పెయింటింగ్స్ ఉంటాయనేది ఇక్కడ క్వశ్చన్ అర్థం అనమాట. ఓకే, మనకి ఇచ్చిన ఆప్షన్స్ అబ్స్ట్రాక్టా, ట్రెడిషనల్ ఫోకా, మినియేచరా, యూరోపియన్ స్టైలా. అంటే ఈ పెయింటింగ్ కంప్లీట్ అప్లికేషన్ మెథడ్ అనమాట. ఈ పెయింటింగ్ అనేది నాట్ మెమరీ బేస్డ్, ఇది అప్లికేషన్ మెథడ్. ఈ క్వశ్చన్ పడ్డప్పుడు మోస్ట్లీ చాలామంది కాపు రాజయ్య పెయింటింగ్స్ ఎలా ఉంటాయి అనేది అవగాహన లేకపోతే దీనికి ఆన్సర్ చేయలేరు. ఇలాంటి వాటికి ఆన్సర్ చేయాలంటే ఖచ్చితంగా మనం కాపు రాజయ్య గురించి మనం తెలుసుకొని ఉండాలి. ఓకే, సో బిఫోర్ దట్ ఆన్సర్ చేసే ముందు కాపు రాజయ్య గురించి ఆయన చేసిన పెయింటింగ్స్ అనేది ఒకసారి మనము ఎట్లా అండర్స్టాండింగ్ చేసుకోవాలి. అసలు ఒక పెయింటింగ్ని మనము చూసినప్పుడు ఒక ఆర్టిస్ట్ చేసిన పెయింటింగు ఏ పర్సెప్షన్లో అండర్స్టాండ్ చేసుకోవాలి, ఒక పెయింటింగ్ని ఎలా స్టడీ చేయాలి, ఎట్లా అండర్స్టాండ్ చేసుకోవాలన్న అంశం పైన డిస్కషన్ చేద్దాం. సో ఎందుకంటే ఇవి అప్లికేషన్ మెథడ్, అంటే ఈ అప్లికేషన్ మెథడ్ పడ్డప్పుడు మనకి క్వశ్చన్ పడ్డప్పుడు క్వశ్చన్ మిస్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. సో దాన్ని ఏ పర్సెప్షన్లో మనం చదివితే ఈ క్వశ్చన్ మిస్ అవుతుందన్నది ఇప్పుడు గమనిద్దాం. ఇది కాపు రాజయ్య సంబంధించిన పెయింటింగ్స్, ఇక్కడ చూస్తున్న పెయింటింగ్స్. కాబట్టి ఏ పెయింటింగ్ని అయినా కానీ మనం స్టడీ చేసేటప్పుడు మనం గమనించాల్సిన అంశం ఏంటంటే ఆర్టిస్టు ఆ పెయింటింగ్ ఏ ఆర్టిస్ట్ చేసిండు, ఆ ఆర్టిస్ట్ యొక్క బ్యాక్గ్రౌండ్ ఏంటిది, ఆ ఆర్టిస్ట్ పెయింటింగ్లో ఉన్న థీమ్ ఏంటిది. ఓకేనా, ఆర్టిస్ట్ థీమ్ ఏంటిది, ఓకే థీమ్ ఏంటిది. నెక్స్ట్ కలర్స్, ఎలాంటి కలర్స్ యూజ్ చేసిండు, తర్వాత ఎలాంటి స్టైల్ యూజ్ చేసిండు, తర్వాత కాంపోజిషన్ ఏంటిది, తర్వాత టెక్నిక్ ఏంటిది, తర్వాత ఇయర్ ఆఫ్ పెయింటింగ్, ఏ సంవత్సరంలో పెయింటింగ్ చేయడం జరిగింది, తర్వాత ఆ పెయింటింగ్ యొక్క ప్రజెంట్ లొకేషన్ ఎక్కడ ఉంది, తర్వాత ఆ పెయింటింగ్ ఏ మీడియం యూజ్ చేసి చేయడం జరిగింది. సో ఈ అంశాలన్నీ కూడా మనం నేర్చుకున్నట్లయితే ఈ విధంగా క్వశ్చన్ ఫ్రేమింగ్ అనేది ఉంటుంది అన్నమాట. కాబట్టి దీన్ని మెమరీ బేస్డ్గా మనం చదువుకున్నట్లయితే మ్యాక్సిమం క్వశ్చన్ మిస్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి దీన్ని అప్లికేషన్ మెథడ్లో దీన్ని ఒక విజువల్ ఆర్ట్ బేస్డ్గా మనం నేర్చుకోవాల్సిన అవసరం ఉంటుంది అన్నమాట. సో కాబట్టి మై డియర్ ఆస్పిరెంట్స్, మీరు ఈ సబ్జెక్ట్ నేర్చుకోవడానికి కష్టపడద్దు. చాలా ఈజీగా, చాలా సింపుల్గా అండర్స్టాండింగ్ ప్రాసెస్లో భాగంగా, ఆర్ట్ ఆఫ్ అండర్స్టాండింగ్ ప్రాసెస్లో భాగంగా ప్రతి ఒక్క ఆర్టిస్ట్ గురించి, ప్రతి ఒక్క ఆర్టిస్ట్ చేసిన పెయింటింగ్స్ గురించి, థీమ్స్ గురించి, పెయింటింగ్ లొకేషన్ గురించి, టెక్నిక్స్, ఏం టెక్నిక్స్, ఏ స్టైలు, ఏ మీడియం. సో ఈ విధంగా అన్ని క్వశ్చన్స్ని మనము అన్నిటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది సిలబస్ వైజ్గా మనము సహజ ఆర్ట్ ఆన్లైన్ క్లాసెస్ యాప్లో ఆల్రెడీ సిలబస్ వైజ్గా మనం రికార్డు క్లాసెస్ అప్లోడ్ చేసినాం. అంతేకాకుండా మనము ఈ కోర్స్ ఆఫర్ చేస్తున్నాం. ఏంటంటే ఈ ఒక కోర్స్ ఆఫర్ చేయడం జరుగుతుంది దీంట్లో. సో ఈ కోర్స్ తీసుకున్న వాళ్ళకి బెనిఫిట్ ఏంటంటే మనకి ఒక కోర్స్ ఇంట్రడ్యూస్ చేసినాం మనం. ఒక కోర్స్ని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. ఈ కోర్సులో భాగంగా ఏంటిదంటే మనకి ఇక్కడ 3 బెనిఫిట్స్ అనేవి మనకు ఉన్నాయన్నమాట. మనకి సహజ ఆర్ట్ ఆన్లైన్ క్లాసెస్ అనేది యాప్ నేమ్ ఇది. ఓకేనా, ఇది యాప్ నేమ్ అనమాట. ఇది ప్లే స్టోర్ నుంచి ఇన్స్టాల్ చేసుకోండి, ఈ యాప్ని ఇన్స్టాల్ చేసుకోండి. సో దీంట్లో మనకి ఒక కోర్సు గురుకుల ఆర్ట్ టీచర్ అని, గురుకుల ఆర్ట్ టీచర్ అని ఒక కోర్సుని మనం ఇంట్రడ్యూస్ చేసినాం. ఈ కోర్సు తీసుకున్న వాళ్ళకి బెనిఫిట్ ఏంటంటే ఫస్ట్ సిలబస్ వైజ్గా రికార్డ్ చేసిన క్లాసెస్ ఉంటాయండి. సిలబస్ వైజ్గా నెంబర్ 1 సిలబస్ వైజు రికార్డెడ్ క్లాసెస్ ఉంటాయి అన్నమాట. ఓకేనా. నెంబర్ 2 ఏంటంటే లైవ్ క్లాసెస్ ఉంటాయి. మనకి ఏముంటాయి? లైవ్ క్లాసెస్ ఉంటాయి. నెంబర్ 3 ఏంటంటే మనకి ఆర్ట్ బుక్స్ ఏవైతే ఉన్నాయో ఈ ఆర్ట్ బుక్స్ కోసం ఆర్ట్ బుక్స్ అనేవి
50% డిస్కౌంట్ తోటి మనకి డెలివరీ ఉంటుంది అనమాట. 50% పుస్తకాలు మనం ఎగ్జామ్ డేట్ అనౌన్స్ చేసినాక ఈ బుక్స్ పబ్లిష్ అవుతాయి. అప్పుడు మనకి 50% డిస్కౌంట్ తోటి ఈ పుస్తకాలు అనేవి అందుబాటులోకి ఉంటాయి ఎవరు ఈ కోర్స్ తీసుకున్న వాళ్ళకి. సో ఈ 3 బెనిఫిట్స్ అనేవి మీకు 3 బెనిఫిట్స్ అనేవి అప్లికేబుల్ అవుతాయి ఈ కోర్స్ పర్చేజ్ చేసిన వాళ్ళకి. ఓకేనా? సో ఆటోమేటిక్గా మనకు సిలబస్ అంటే ఇది మీరు 24 అవర్స్లో 24/7 మీరు ఎనీ టైం మీ క్లాసెస్ ఓపెన్ చేసుకొని చదువుకోవచ్చు. ఈ లైవ్ క్లాసెస్ అనేవి వీక్లీ ట్వైస్ వీక్లీ థ్రైస్ అట్లా ఉంటాయి అన్నమాట. మీకు ఎగ్జామ్ డేట్ అనౌన్స్ అయితే మనకి ఎక్కువ క్లాసెస్ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఈ ఆర్ట్ బుక్స్ అనేవి వన్స్ మనకి ఎగ్జామ్ డేట్ అనౌన్స్ అయినాక మనకి పుస్తకాలు అనేవి పబ్లిష్ చేయడం జరుగుతుంది. అది ఇన్ఫర్మేషన్ మన ఛానల్ ద్వారా తెలియజేస్తాం. సో ఈ విధంగా మనకి ఇది చాలా సక్సెస్ఫుల్ కోర్స్ అనమాట. మోస్ట్లీ చాలామంది స్టూడెంట్స్ ప్రిపేర్ చేస్తారు. ఇది లాస్ట్ టైం చేసిన ఓల్డ్ కోర్సులో మనకి బోర్డు మీద చెప్పడం జరిగింది కాబట్టి అంతగా మనం 100% క్వాలిటీ ఇవ్వలేకపోయినాం. బట్ ఇక్కడ స్క్రీన్ పైన మనకి చాలా డీటెయిల్గా ఒక్కొక్క ఆర్టిస్ట్ యొక్క పెయింటింగ్స్ ఈ విధంగా మీరు చూసిన విధంగా స్క్రీన్ పైన మనం చాలా డీటెయిల్గా ఈ విధంగా ఓపెన్ చేసుకొని క్లాసెస్ చూసుకోవడానికి అవకాశం ఉంటుందన్నమాట. ఈ విధంగా మనకి కలర్ఫుల్గా ఒక ఆర్టిస్ట్ యొక్క పెయింటింగ్స్, కలర్స్, టెక్నిక్స్, స్టైల్, లొకేషన్, సో ఆర్టిస్ట్ యొక్క ఫోటో, సో ఈ విధంగా నేర్చుకోవడం జరుగుతుంది అనమాట. సో 100% మనకి ఎలాంటి క్వశ్చన్ మిస్ అవ్వకుండా చాలా అద్భుతంగా డీటెయిల్గా మనం స్టడీ చేయడం జరుగుతుంది ఈ విధంగా. సో కాబట్టి మై డియర్ ఆస్పిరెంట్స్, ఇది మీకు చాలా యూస్ఫుల్ అవుతుంది. లాస్ట్ టైము మనం చాలా సక్సెస్ఫుల్గా మన కోర్స్ తీసుకున్న వాళ్ళకి మ్యాక్సిమం 100కి 90% క్వశ్చన్స్ మనకి కవర్ చేసిరు. బట్ అదేవిధంగా అంతకంటే ఎక్కువగానే మనకి ఇప్పుడు ప్రజెంట్ కోర్స్ మనం లాంచ్ చేయడం జరిగింది. ఓకే, వీ కమింగ్ టు ద పాయింట్ అండి. సో ఇది మన క్వశ్చన్ ఇంతకుముందు చూసిన క్వశ్చన్ ఏదైతే ఉందో ఈ క్వశ్చను విచ్ స్టైల్ ఆఫ్ పెయింటింగ్స్ వర్ క్రియేటెడ్ బై కాపు రాజయ్య అన్నాం. ఇక్కడ ఆప్షన్స్ అబ్స్ట్రాక్ట్ అన్నాడు, ట్రెడిషనల్ ఫోక్ అన్నాడు, మినియేచర్ అన్నాడు అండ్ యూరోపియన్ స్టైల్ అన్నాడు. అవునా? సో ఇక్కడ మనం మళ్ళొకసారి మీకు ఆప్షన్ చూపిస్తున్నాను, ఈ ప్లేట్స్ పెయింటింగ్ చూపిస్తున్నాను. చూడండి ఇక్కడ కాపు రాజయ్య పెయింటింగ్స్ కానీ చూసినట్లయితే మనకి ఇందులో విజువల్స్ అన్నీ కూడా విలేజ్ వాతావరణానికి సంబంధించిన అంశాలు మనకు కనిపిస్తున్నాయి. అవునా? విలేజ్ సంబంధించిన అంశాలు, విలేజ్కి సంబంధించిన విజువల్స్ మనకు ఎక్కువగా కనిపిస్తున్నాయి. అంటే రూరల్ బ్యాక్గ్రౌండ్. అవునా? సో తర్వాత ఇంకా ఏం కనిపిస్తుంది, స్టైల్ మనకి ఏ విధంగా కనిపిస్తుంది, టెక్నిక్ కానీ స్టైల్ కానీ. టెక్నిక్ అనేది ఫ్లాట్ అప్లికేషన్ ఉంది ఆర్టిస్ట్. ఓకే, ఫ్లాట్ అప్లికేషన్ ఉంది. అవునా? సో ఫ్లాట్ అప్లికేషన్, దాని తర్వాత రూరల్ థీమ్ ఉంది కాబట్టి ఈయన బిలాంగ్స్ టు ద సిద్దిపేట కాబట్టి సిద్దిపేట మనకి అక్కడ నకాషీ అనేది ఒక స్టైల్ ఉంటుంది అనమాట. ఆ నకాషీ మినియేచర్ నకాషీ స్టైల్ ఏదైతే ఉంటుందో ఆ నకాషీ స్టైల్ నుంచి ఈయన ఇన్స్పైర్ అయ్యి ఈయన చేయడం జరిగిందనమాట. కాబట్టి ఈయన పెయింటింగ్స్ అనేవి రూరల్ థీమ్స్లో ఉంటాయి ఎక్కువగా. ఏ విధంగా ఉంటాయి? రూరల్ థీమ్స్లో ఉంటాయి. తర్వాత మనకి ట్రెడిషనల్లో ఉంటాయి మనకి. ఈ పెయింటింగ్ చూసి మనం ఆటోమేటిక్గా ఈ కలర్ అప్లికేషన్ ఆధారంగా, టెక్నిక్స్ ఆధారంగా, సో దెన్ ఇంకా యూజ్ చేసిన కలర్స్ ఏ విధంగా అప్లై చేసిండు, అవుట్లైన్ డ్రాయింగ్ ఏ విధంగా ఉంది, ఎలాంటి థీమ్ ఉంది, సో దీని బేస్డ్ ఆధారంగా మనం ఈజీగా ఇప్పుడు క్వశ్చన్కి వద్దాం. ఇప్పుడు ఇదంతా గమనించారు కదా, ఆర్టిస్ట్ యొక్క పెయింటింగ్స్ అని గమనించినారు. ఇప్పుడు క్వశ్చన్ చూద్దాం మనం. చూడండి, ఈ క్వశ్చన్లో మనకి ఇచ్చిన ఆప్షన్స్ కానీ గుర్తుపెట్టుకున్నట్లయితే అబ్స్ట్రాక్ట్ అన్నాడు, కాదు, మనకి విజువల్స్ కనిపిస్తున్నాయి ఈజీగా. మినియేచర్ అన్నాడు, మినియేచర్ కూడా కాదు మనకి. మినియేచర్ చాలా డీటెయిల్ స్టడీ ఉంటుంది. అవునా? తర్వాత చాలా వెరీ మైన్యూట్ చాలా చిన్న సైజులో ఉంటాయి అన్నమాట. తర్వాత యూరోపియన్ స్టైల్ అన్నాడు, యూరోపియన్ స్టైల్ కూడా కాదు, ఎందుకంటే ఇండియన్ రూరల్ థీమ్స్ ఉన్నాయి కాబట్టి. సో ఏం కనిపించింది మనకి రాజయ్య పెయింటింగ్స్లో అంటే రూరల్ థీమ్స్ కనిపించినాయి. తర్వాత విలేజ్ సీన్స్ కనిపించినాయి. విలేజ్ సీన్స్ ఎలా ఉన్నాయి? అవి ట్రెడిషనల్గా ఉన్నాయి. సో ఈయన నకాషీ అనే ఒక స్టైల్ ఉంది కదా, నకాషీ స్టైల్ పెయింటింగ్ సిద్దిపేట, వరంగల్ అండ్ సిద్దిపేట, ఉమ్మడి పూర్వ వరంగల్ ప్రజెంట్ సిద్దిపేట ఆ ఏరియాలో నకాషీ స్టైల్ ఆధారంగా. సో నకాషీ అనేది ఏంటంటే ఏ ఫోక్ స్టైల్ అనమాట. సో ఇక్కడ ట్రెడిషనల్ వచ్చింది, ఇక్కడ ఫోక్ వచ్చింది. సో రైట్ ఆన్సర్ ఇస్ ద. సో ఈ విధంగా మనకి చాలా డీటెయిల్ స్టడీ మనం నేర్చుకుంటాం మనం. సో కాబట్టి
మై డియర్ ఆస్పిరెంట్స్, 100% మనకి ఎలాంటి క్వశ్చన్ మిస్ అవ్వకుండా మనం ఈ కోర్సును లాంచ్ చేయడం జరిగింది. సో మళ్ళీ ఒక కాన్సెప్ట్లో మళ్ళీ కలుద్దాం. సో థ్యాంక్ యూ అనండి.